ఇక్కడ చూస్తున్న ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. రాంబాబు గారు ఒకప్పుడు జిమ్ కోచింగ్గా వెళ్ళేవారు. సో అంత స్ట్రాంగ్గా ఉండే మనిషి ప్రస్తుతం పారాలిసిస్తో బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో పూట గడవడం కొంచెం కష్టంగా ఉన్న టైంలో ఇక్కడ వాచ్మెన్గా ఉండి కుటుంబాన్ని నడిపించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళ వైఫ్. మరి ఈయన కోలుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? చెయ్యి అయితే రాదని చెప్పారు మేడం. కాలు వచ్చి చిన్న చిన్న అడుగులు వేస్తే అది ఫిజియోథెరపీ. మీరు ప్రయత్నాలు అయితే చెయ్యండి, ఇలాగే ఉండిపోకండి. అయిపోయింది. ఫిజియోథెరపీ చేయిస్తున్నాను. ఫిజియోథెరపీ చేస్తున్నారు. 15,000 మేడం నెలకి. ఇంజెక్షన్స్ కూడా చేయిస్తున్నాను మేడం. 2 ఇంజెక్షన్లు 3,000, అలాగా 30 చేయమన్నారు. సరే, అంటే తొందరగా కోలుకుంటే నాకు కొంచెం ఒక్కరిని వదిలేసి నా పని ఏదైనా నేను చేసుకోగలను కదా. స్నానం చేసుకోవడం కూడా నాకైతే వెళ్ళడానికి అవ్వదు మేడం. ఎవరో ఒకరు ఉండాలి ఇతని దగ్గర. ఎందుకు? అప్పుడప్పుడు ఉండలేక అరుస్తారు, పెయిన్ వచ్చేస్తుంది. నైట్ అయితే 1 month అయిందేమో మేమిద్దరిని పడుకొని మనస్ఫూర్తి. ఆయనకి నిద్ర రాదు, ఇంకా నన్ను పడుకొని నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది అంట, హెడేక్, వామిటింగ్స్. ఇంకా అదేలేండి, ఒక సమస్య వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. అందులోని కిడ్నీది కూడా చిన్న ఎఫెక్ట్ అయింది. సరే, నీకు ఎవరికి రాని కష్టమే వచ్చింది. మీ ఆయనకి తొందరలోనే క్యూర్ అయిపోతుంది. ఇదివరకటి కంటే అంత ఫాస్ట్గా పరిగెట్టకపోయినా మీరు ఆరోగ్యంగానే తొందరగానే కోలుకుంటారు. రాంబాబు గారు దిగులు పడకండి, ఎక్కువ ఏది ఆలోచించకండి. అనవసరంగా ఎక్కువ ఏది ఆలోచించి ఉన్న ఫ్యామిలీని పాడు చేసుకోకండి. ఆలోచించి ఏం చేస్తారు? ఆలోచిస్తే ఏం రాదు. ఏదైనా చెయ్యాలని ప్రయత్నంతో ఉండాలి. నేను మీకు రేషన్ ఇస్తానమ్మా, ఫస్ట్ అయితే తీసుకోండి. తీసుకురండి రేషన్. దుర్గాప్రసాద్ గారు ఆయన నాకు 10,000 ఇస్తున్నారమ్మా. ఆ 10,000 నేను మీకు ఇచ్చేస్తున్నాను. అది కాకుండా మన చారిటీ తరపు నుంచి నా తరపున ఇంకొక 5,000, మొత్తంగా నీకు 15,000 రూపాయలు అందిస్తున్నాను.